మన భూమి మీద అత్యంత భయంకరమైన ప్రదేశం ఏంటో తెలుసా? ఇది మన కళ్ళ ముందు ప్రశాంతంగా ఉన్న సముద్రం మాత్రమే. ఒక మనిషి మన ప్రపంచంలో ఉన్న చాలా ప్లేసెస్ ని ఎక్స్ప్లోర్ చేయగలిగాడు, కానీ మన కళ్ళ ముందే ఉన్న సముద్రాన్ని మాత్రం 10% కూడా ఎక్స్ప్లోర్ చేయలేకపోయాడు. మీరు యూట్యూబ్ లో అండ్ ఏమైనా వీడియోస్ లో చూసింది 200 to 700 లోతు మాత్రమే. అయితే మనం ఈ వీడియోలో సముద్రం అనేది ఎంత లోతు ఉంటుంది, ఒక మనిషి ఎంత లోతుకు వెళ్ళగలడు, ఒకవేళ కాదని వెళ్తే ఏమవుతుందో ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో లెట్స్ బిగిన్ ద టాపిక్. మనం స్పేస్ నుండి భూమిని చూస్తే బ్లూ కలర్ లో కనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే మన భూమి మీద 71% వాటరే ఉంటుంది. ఆ 71% వాటర్ లో 97% సముద్రం నీరే. మిగతా 3% అనేది రోజు మనం యూజ్ చేసే వాటర్ అండ్ రివర్స్ అండ్ లేక్స్. మన సముద్రాల్లో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రమే సైంటిస్టులు ఎక్స్ప్లోర్ చేయగలిగారు. అదే మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తే ఇంకెన్ని బయటపడతాయి కదా. సముద్రాన్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేయడం అంటే అంత ఈజీ అయిన పని కాదు. ఎందుకంటే మనిషి కేవలం 700 feet లోతు వరకు మాత్రమే వెళ్ళగలడు. ఒకవేళ తెగించి ఇంకా లోపలికి వెళ్తే వాటర్ ప్రెషర్ అనేది పెరిగి మీ లంగ్స్ లోకి వాటర్ అనేది వెళ్ళి లంగ్స్ అనేవి పేలిపోతాయి. ఎందుకంటే ఆ లోతులో మీ మీద ఉన్న ప్రెషర్ ఎంత ఉంటుందంటే ఒక ప్లేన్ బరువు మీ మీద ఉంచితే ఎంత ఉంటుందో అంత ఉంటుంది. సాధారణంగా స్కూబా డైవర్స్ 40 feet వరకు మాత్రమే వెళ్ళగలరు. ఇంకొంచెం స్పెషల్ గా ట్రైనింగ్ తీసుకున్న స్కూబా డైవర్స్ అనే వాళ్ళు 200 feet వరకు మాత్రమే వెళ్ళగలరు. అంటే మొదటిసారిగా హెర్బర్ట్ నీచ్ అనే ఒక స్కూబా డైవర్ 214 feet లోతుకు వెళ్లి రికార్డ్ సృష్టించాడు. తర్వాత ఈ రికార్డ్ ను అహ్మద్ అనే వ్యక్తి 332 feet లోతుకు వెళ్లి రికార్డ్ అనేది బ్రేక్ చేశాడు. దీన్ని బట్టి మనిషి ఇంకాస్త ట్రై చేస్తే 500 feet వరకు మాత్రమే వెళ్ళగలడు. ఫస్ట్ మనకి 445 మైల్ స్టోన్ దగ్గర మనకి ఎంతో అందమైన చేపలు, జీవులు కనిపిస్తాయి. ఇంకొంచెం లోతుకు వెళ్తే సముద్రంలో అతిపెద్ద జీవి అయిన బ్లూ వేల్ కనిపిస్తుంది. అంతకంటే లోతుకు బ్లూ వేల్ అనేది వెళ్ళలేదు. 535 meters దగ్గర పెంగ్విన్స్ అనేవి కనిపిస్తాయి. ఇదే వాటి మాక్సిమం లిమిట్. ఇవి దాటి పెంగ్విన్స్ అనేవి వెళ్ళలేవు. ఇక 1000 మీటర్ల గురించి మాట్లాడుకుంటే అత్యంత ప్రమాదకరమైన భయంకరమైన ప్రదేశం ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ సూర్యరశ్మి కూడా రాదు. ఇక్కడ అత్యంత ప్రమాదకరమైన సముద్ర జీవులు కనిపిస్తాయి. ఇంకొంచెం లోతుకు వెళ్తే సముద్రంలో లాస్ట్ డైవింగ్ లిమిట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ తాబేళ్ళకి మాక్సిమం లిమిట్ ఉంటుంది. దీన్ని దాటి తాబేళ్ళు అనేవి కిందకి వెళ్ళవు. ఇంకా లోతుకు అంటే 2000 meters ఇక్కడ మీకు ఇంకా ప్రాణాంతకమైన జీవులు కనిపిస్తాయి. ఇంకాస్త లోతుకు 2200 మీటర్ల లోతుకు వెళితే మోస్ట్ డేంజరస్ బ్లాక్ డ్రాగన్ ఫిష్ అనేది ఉంటుంది. ఇంకొంచెం లోతుకు అంటే 4000 మీటర్ల లోతుకు వెళ్తే దీనిని అబ్సోలోపాజిక్ జోన్ అంటారు. ఇక్కడ వాటర్ ప్రెషర్ ఎంత ఉంటుందంటే ఒక 5 tons బరువు అనేది మన మీద పడితే ఎంత ఉంటుందో అంత ఉంటుంది. ఫైనల్ గా 4200 మీటర్లు లోతు. చాలా మంది ఇదే సముద్రం యొక్క చివరి లోతు అనుకుంటున్నారు. ఎందుకంటే సుమారు 3 రెట్లు ఎక్కువగా సముద్రం లోతు అనేది ఉంది. అదే పసిఫిక్ ఓషియన్ లో ఉన్న మరియానా ట్రెంచ్. దీని లోతు అనేది సుమారు 11,000 మీటర్లు, అంటే 11 కిలోమీటర్లు. దీని గురించి మీకు చెప్పే ముందు ఒక విషయం చెప్పాలి. అదే సబ్మెరైన్ గురించి. సబ్మెరైన్ అనేది సముద్రం లోపల ఉంటుంది. దీని లిమిట్ అనేది 300 to 600 meters వరకు మాత్రమే ఉంటుంది. కొన్ని అడ్వాన్స్డ్ స్పెషల్ డీప్ రీసెర్చ్ సబ్మెరైన్స్ అనేవి మెరీనా ట్రెంచ్ వరకు అంటే 11,000 మీటర్ల వరకు వెళ్ళి వచ్చాయి. అంత లోతులో ఇవి ప్రెషర్ ఎలా తట్టుకుంటాయి అంటే ఇవి ఐరన్ అండ్ టైటానియం తో తయారు చేయబడతాయి. అయితే 1960లో డాన్ వాల్స్ అండ్ జాక్వస్ పికార్ట్ అనే వ్యక్తులు ట్రెస్టీ అనే సబ్మెరైన్ తో మెరీనా ట్రెంచ్ వరకు వెళ్ళి వచ్చారు. అప్పుడే వాళ్ళకి తెలిసింది డీపెస్ట్ ప్లేస్ మెరీనా ట్రెంచ్ అని. ఇది 1960లో జరిగింది. అక్కడ వాళ్ళు ఒక 20 minutes మించి ఉండలేకపోయారు. ఎందుకంటే ఆ ప్రెజర్ కి గ్లాసెస్ బ్రేక్ అవ్వడం అనేది వాళ్ళు గమనించి వెంటనే పైకి వచ్చేసారు. వాళ్ళు ఆ ప్లేస్ కి వెళ్ళడానికి సుమారు 5 గంటలకు పైగా పట్టింది. అంత లోతు అది. ఆ తర్వాత 2012లో ఇంకొక వ్యక్తి ఆ ప్లేస్ కి వెళ్ళగలిగారు. అతనే జేమ్స్ కెమెరాన్. అవతార్, టైటానిక్ లాంటి మూవీస్ తీసిన వరల్డ్స్ బెస్ట్ డైరెక్టర్. అతను 2012లో మెరీనా ట్రెంచ్ కి వెళ్ళారు. అక్కడ అతను గమనించిన విషయాలు ఏంటి అంటే భయంకరమైన నిశ్శబ్దం, చాలా చీకటి, కొత్త జీవులు. అలాగే అక్కడ ప్లేస్ అనేది వేరే ఒక గ్రహంలో ఉందని చెప్పారు. అంతేకాదు టైటానిక్ మూవీ తీసే ముందు ఆ టైటానిక్ మునిగిపోయిన ప్లేస్ కి వెళ్ళి చూసి వచ్చి మూవీ తీశారు. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి అంటే సముద్రం అనేది ఒక రహస్యమైన ప్రదేశం. మన భూమిపైనే మనకి దగ్గరలోనే ఎంత భయంకరమైన ప్రదేశం ఉందంటే మీరు నమ్మగలరా? ఇప్పటికీ సముద్రంలో కొత్త జీవులు కనుగొనబడుతూనే ఉన్నాయి. సముద్రంలో కొన్ని ప్రదేశాలకు ఇంకా మనిషి వెళ్ళలేదు. ఫ్యూచర్ లో ఇంకెన్ని విషయాలు కనుగొంటారో ఎవరికీ తెలియదు. దీని మీద మీ ఒపీనియన్ అనేది కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ వరకు రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.